నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. దివ్య ఇల్ల ఇప్పుడు అలాగే చదువుతారులే. వెళ్తున్నారు మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ మౌనంగా 10 నుంచి 16వ 10వ అధ్యాయము 13వ తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని ఆదరించిరి. యేసు అది చూచి కోపపడి దేవుని రాజ్యం ఇలాంటి చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం వాడు అందులో నేను ఎంత మాత్రం చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకునేవాడు. ఆమేన్. आपड़े के कैंपस से क्या नहीं था अरे क्या ना के तो हमने इतना परफॉर्म कर दिया जश्वीर अड्रेस लेला అది ఇలా అడ్రస్ లేదు మావియా 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 తీసుకుంటారులే. బాబా బాగా దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యాల్ని మనందరి వినికిడిలో మరి ముఖ్యంగా నేటి దినము నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన కృషికకిని అలాగే శిరీష దేవుడు వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా చేసుకుంటున్నారు ప్రార్థన తీసుకొచ్చి దివ్య ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, మా ఆధారమా, మా ఆశ్రయమా, మాకున్న ఏకైక దైవమా, మేము నమ్ముకున్న నీకు సహాయమా, నీకు వందనాలు. నేటి సాయంకాల సమయంలో తండ్రి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంతోష తరుణంలో దేవత్గా ప్రభా ఈ సంతోషానికి కారణమైన తండ్రిగా ప్రభా నూతన సంవత్సర దయాకిరీటం అనుగ్రహించిన మా దేవుడు అయిన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ప్రభా ఇద్దరు బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా యేసయ్య రవిరాజుని బట్టి దివ్యాన్ని బట్టి నీకు వందనాలు.
వారి యవ్వన కాలంలో నువ్వు అనుగ్రహించిన దేవాదిగా ప్రభా బిడ్డ క్రిష్కని 2 సంవత్సరాలు కాచి దాచి కాపాడి నేటి దినము ఈ 3వ దయా సంవత్సరం కిరీటాన్ని అనుగ్రహించావు. అందులో బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య తాతయ్య బామ్మగా అలాగే బంధువర్గంగా వేసి అందరూ చేరి వచ్చి బిడ్డ జన్మదిన వేడుకను జరిగించడానికి దేవా ఇంత ఆహ్లాదకరమైన దేవతగా ప్రభావ డెకరేషన్ తో చేసిన ఈ సంతోష తరుణాలను బట్టి వారికి ఉన్న ప్రేమను బట్టి నీకు వందన. అలాగే తండ్రిగా ప్రభా యేసయ్య వారికి ఇచ్చిన కుమార్తె ప్రథమ కుమార్తె శిరీషాన్ని బట్టి నీకు వందనాలు. తండ్రిగా ప్రభా బిడ్డను కూడా నేటి దినాన్ని నూతన సంవత్సర దయా కిరీటంతో అలంకరింపజేస్తాం ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు. దర్శి వారి కుటుంబంలో దేవతగా ప్రభా దీని గారిని మరియమ్మ గారిని మీరు జతపరిచి వారికి ఇచ్చిన 2 బిడ్డలు కూడా బాల్యం నుంచి మీరు తోడుగా ఉండి యవ్వన కాలంలో చక్కటి వివాహాలు జరగడానికి మీరు కృప చూపినందుకు వారిని కూడా తనగా ప్రభా యేసే వృద్ధి చేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా యేసయ్య మాధుర్యం వంటి జీవితానికి సాదృశ్యంగాను తండ్రిగా ప్రభా యేసయ్య తినడానికి ఎంతో రుచికరంగా ఉండే కేక్ అనే పదార్థాన్ని ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవతగా ప్రభా ఆ చిన్న బిడ్డ జీవితం ముందున్న భవిష్యత్ అంతా కూడా దేవతగా ప్రభా యేసే ఆహ్లాదకరంగాను ఆరోగ్యదాయకంగాను సంతోషముగాను ఉంటున్నట్లు మీరు ఆశీర్వదించండి. నీ వాక్య లేఖనాలు మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవగా మేము విన్నాం. అందులో చిన్న బిడ్డలను ఆటంకపరచక నా ఎదుకు రానివ్వండి అని మీరు మాట్లాడారు. ఇదిగో ప్రభా ప్రార్థనా పూర్వకంగా ఈ 3వ సంవత్సరపు జన్మదిన వేడుకను జరిగిస్తూ ఉంటుండగా ముందున్న సంవత్సరాలన్నీ నీవే ప్రణాళికతో అయితే బిడ్డను పంపించవో ఆ ప్రణాళిక బద్ధంగానే వర్ధిల్లినట్లు సహాయం దయచేయండి. తల్లిదండ్రులైన వారు నీ యొక్క శిక్షలో బోధలో పెంచినట్లు మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభా చేసే బాల్య దినములందే సృష్టికర్తమైన నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి. వెతుకుతున్న కొద్ది వయసు యందు జ్ఞానమందు పెద్దల దయలో నీ దయలో వర్ధిల్లినట్లు ఆశీర్వదించండి. అలాగే శిరీషాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలం ఇచ్చిన భర్త నవీన్ బట్టి నీకు వందనాలు. వారి దాంపత్య జీవితం ఇచ్చిన 2 బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. ఇక ముందున్న భవిష్యత్తు కూడా దేవతగా ప్రభావ వారికి కూడా ఆనందంగాను సంతోషంగాను దేవతగా ప్రభావ సమాధానయుక్తంగాను వారి ముందున్న భవిష్యత్తును ఆశీర్వదించమని ఈ వేడుకను జరిగించడానికి ప్రభా యేసయ్య దేవా ఈ కార్యక్రమంలో పాలిపావస్తులు అవడానికి దేవా బంధువులుగా దూరం నుండి అలాగే తండ్రి ప్రభావ తల్లిదండ్రులుగా యేసయ్య వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి తదుపరి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నీ మహిమార్థముగాను బిడ్డలకు దీవెనకరంగాను ఆరోగ్యదాయకంగాను సంతోష సమాధానయుక్తంగాను జరిగించి ఆటంక పీడులను గర్భించి ముందున్న భవిష్యత్తుకు మేలుకరంగా మహిమకరంగా యేసయ్యగా ప్రభావ ఈ కార్యక్రమాన్ని బట్టి బిడ్డలు దీవించబడినట్లుగా సహాయము దయచేయమని. కేక్ అనే పదార్థం అంటే ఎన్ని పదార్థాలతో తయారయ్యే రుచికరంగాను దేవతగా అందంగా ఉందో అలాగే బిడ్డల భవిష్యత్తును కూడా మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మందు నెరవేరు భూమి అందరూ నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధం లేక దుష్టులను తప్పించుము. రాజ్యము సత్యము మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. ఆయన అద్వితీయ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మిమ్మల్ని అనాథులుగా విడవను ఎల్లప్పుడూ మీతో ఉంటానని వాగ్దానం చేసి మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిత్య సంతోషము సమాధానము సకల దీవులు మంచి ఆరోగ్యాలు కూడి ఉన్న మనందరికీ ఈ వేడుకకు ఈ కూడికకు కారణమైన క్రిషికాకును శిరీషాకును ఆత్మదేవుడు సదాతోడై ఆశీర్వదించి వర్ధిల్లింపు చేసి నడిపించును గాక. ఆమేన్. అక్కడే క్రాస్ బైబిల్ దాంట్లో ప్లే అవుతుంది. బాగున్నాయి కొట్టే డెక్కన కొట్టే ఏ డెక్కన కొట్టు
Many greetings. సో అన్నానా బావా Many greetings to you, dear Jessica. Many greetings to you. May God bless to you. May God bless to you. May God bless you, dear Jessica. May God bless to ఇచ్చి you. రండి మీరు. రండి ఇద్దరండి. అమ్మ ఇద్దరండి. చెయ్యి ఈ పక్క చూపించు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఏకేటువంటి మాధుర్యమైన జీవితాలు ముందున్న భవిష్యత్తుకి దేవుడు అనుగ్రహించును గాక. దగ్గర ఉన్న ఒకసారి ఫోటో ఒకసారి ఫోటో దగ్గర అనే దగ్గర ఉండండి ఒకసారి ఇలా ఉండు. ఫోన్ ఎవరికైనా ఉండలేదు. దగ్గర ఒకసారి దగ్గర ఉండండి అనే దగ్గర ఒకసారి అందరూ శేఖరండి దగ్గర ఒకసారి అందరూ మంచి చేతవా ఓయ్ చేతవా చేతవా ఎక్కడ ఉంది అని అడిగా చెప్పండి మీకు ఖచ్చితంగా అన్నాడా సరే అయిపోయినా